ఐ జస్ట్ ఫినిష్డ్ వాచింగ్ కూలీ అనమాట. ఇప్పుడే బయటికి వచ్చాను. వేరే మూవీ చూడడానికి వెళ్తున్నా ఆన్ ద వేలో. రివ్యూ చేద్దామని చెప్పి రియాక్షన్స్ ఆర్ ఒపీనియన్ చెప్దామని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను బేసిక్గా. కూలీ మూవీకి వస్తే లోకేష్ కనగరాజ్ బాటిల్డ్ బిగ్ టైమ్ అని చెప్పచ్చు. రజనీకాంత్ని ఒక ఫ్యాన్ బాయ్గా ఒక రేంజ్లో చూపిద్దాం అనుకున్నాడు, బట్ ఐ గెస్ ఇట్ ఫాల్ ఫ్లాట్ అని చెప్పచ్చు. నాకైతే అంతగా నచ్చలేదు. లియో లాగానే ఇది కూడా అంత ఇంపాక్ట్ చూపించలేదు. రజనీకాంత్ని సూపర్ స్టార్ని ఏదో రేంజ్లో చూపిద్దాం అనుకున్నారు కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు. ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ అంటే సుబిన్ ఫ్రమ్ మలయాళం ఇండస్ట్రీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ హైలైట్ ఫర్ మీ ఇన్ దిస్ మూవీ. అదర్ దాన్ దట్ అనిరుద్ యాజ్ యూజువల్గా వెరీ గ్రేట్ స్కోర్. స్క్రీన్ ప్లే ఫ్లాట్ అయిపోయింది. స్క్రీన్ ప్లే నాకు నచ్చలేదు. ఏదేదో ట్రై చేశారు. ఏ పార్ట్ కూడా ఫుల్లీ ఫినిష్డ్ చేయలేదు. అన్ని సగం సగం చేసినట్టు సబ్ ప్లాట్స్ కూడా అనిపించింది. బట్ నాగార్జున గారికి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాము. ఒక రేంజ్లో చూపిస్తారు, ఏం చూపిస్తారు. ఇంట్రడక్షన్ నాకు నచ్చలేదు నాగార్జున గారిది అసలు. ఏదో ఆయన ఎవడో అటాక్ చేస్తే ఆయనకు తగులుతుంది. అసలు ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ విలన్ దట్ వీ ఎక్స్పెక్ట్ కదా. లాస్ట్గా అమీర్ ఖాన్ తీసుకొచ్చారు. అసలు అవసరమా అంటే ఐ డోంట్ థింక్ సో. దట్ కుడ్ హావ్ బీన్ అవాయిడెడ్, బట్ స్టిల్ దే బ్రాట్ హిమ్ సమ్హౌ. ఎందుకు ఏంటి అనేది చూస్తే అర్థం అవుతుంది, కానీ అనవసరమైన అయితే అనిపిస్తుంది. అనవసరంగా డబ్బులు పోతా. బడ్జెట్ 350 కోట్ల నుంచి 400 కోట్ల మధ్యలో ఉంది, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ దాట్ ఈజ్ నీడెడ్ ఫర్ దిస్ మూవీ. చెప్పాలి అనుకుంటే శృతి హాసన్ అయితే ఏడవడానికి ఉంది సినిమాలో. షీఈస్ అబ్సల్యూట్లీ ఇరిటేటింగ్ మ్యాన్. ఆ డబ్బింగ్ పేపర్లో చూసి చదువుతున్నట్టుంది, అది మాట్లాడుతున్నట్లేదు. అసలు చిరాకు వచ్చింది ఆమె మాట్లాడుతుంటే. వెరీ మచ్ డిసప్పాయింటెడ్. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఏదో ఏదో జరుగుతుంది అనుకొని వెళ్ళాం, కానీ అక్కడేం లేదు. అక్కడ బాగాలేదు, అయిపోయింది. చాలా డిసప్పాయింట్మెంట్తో వెళ్తున్నా. ఐఎమ్ హోప్ఫుల్ ఫర్ వార్ 2 టు బీ ఓకే. ఆర్ నాకు కూలీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే వార్ 2 కంటే, అండ్ కూలీ బాటిల్ అనిపించింది నాకు. కానీ చూద్దాం వార్ 2 ఎలా ఉంటుందో అది కూడా చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ కూలీ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. అనిరుద్ వాజ్ అప్ టు ద మార్క్. Subin Sahir is up to the mark. He is beyond and above what we expected him to do. మీరు మోనికా సాంగ్ చూసి అతను క్రేజీ అనుకున్నారేమో, కానీ హీఈస్ మోర్ దాన్ మోనికా సాంగ్ ఇన్ ద మూవీ. హీస్ క్రేజీ, హీస్ లైకబుల్, హీస్ వెరీ మచ్ గుడ్ ఇన్ దిస్ మూవీ. చాలా చెప్తున్నాను ఎందుకంటే హీ డిడ్ దాట్ వెల్. నాగార్జునది అయితే నాకు అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. ఎందుకు అట్లా తీయలేదు, స్క్రీన్ ప్లేలోనే లేదు అసలు అట్లా. So that's something very disappointing. More than what the movie is, for me Nagarjuna's role is very much disappointing. సూపర్ స్టార్ గురించి ఏం చెప్తాం, ఇంకా ఆయనకి ఏజ్ అయిపోయింది, అది తెలిసిపోతుంది. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఆయన అసలు చెయ్యిల కదిలేయంగానే ఎగిరిపోతున్నారు, అర్థం కావట్లే. ఇట్స్ నాట్ కన్విన్సింగ్ అనమాట. అయిపోయింది, ఒక స్టేజ్కి వచ్చేసారు. హీ షుడెంట్ డూ దిస్ యాక్షన్స్ ఎనీమోర్. ఐ గెస్ క్యారెక్టర్ ఓరియంటెడ్ రోల్స్కి షిఫ్ట్ అయిపోవడం బెటర్ సూపర్ స్టార్. ఆయనకి క్రేజ్ ఎలాంటి మూవీస్ చేసినా ఉంటుంది. సో ఐ బెటర్ హోప్ హీ డస్ గో ఇన్ టు దట్ డైరెక్షన్, లైక్ మోహన్ లాల్ మూవీస్ ఆర్ లైక్ మమ్మూటి మూవీస్. ఇలాంటివి ఆయన స్టేజ్కి వచ్చేసారు. ఆయన యాక్షన్ చేయాల్సినంత అవసరం లేదు. దే రెడ్యూస్డ్ ఎ లాట్, బట్ స్టిల్ ద థింగ్స్ దట్ హీఈస్ డూయింగ్ లుక్స్ హాఫ్ బేక్డ్. అవసరం లేదు ఇంకా. అండ్ పక్కన పెట్టి వేరే క్యారెక్టర్స్ డ్రైవ్ చేశారు, ప్యాక్ చేశారు మొత్తం యాక్టర్స్తో సినిమా మొత్తం. అనవసరంగా ఎవరెవరినో తీసుకొచ్చి దాంట్లో ఇంక్లూడ్ చేసి అవసరం లేదనిపించింది. బట్ వాట్ వీ కెన్ డూ, నథింగ్. సో ఇట్స్ ఫైన్, విల్ లెట్ ఇట్ బీ. ఏం చేస్తాం ఇంకా. ఐఎమ్ ఆల్ హోప్ఫుల్ ఫర్ వార్ 2 నౌ. వెళ్ళి చూసి అది ఎలా ఉందో కూడా చెప్తా. అంటిల్ దెన్, see you, bye, take care. If you have watched the movie, ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి, కామెంట్స్లో చెప్పండి. కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకో రివ్యూలో ఇంకో ఒపీనియన్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.